రెడ్డి గారు ప్రస్తుతం నాగం జనార్దన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారంటే ఉన్నది బీజేపీలోనే కదా. అదే ఉన్నారా? ఉన్నాను కదా. కానీ కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారా? ఇబ్బంది ఏముంటుందండి పార్టీలో. ఒక పార్టీ నేను ఒక నిబద్ధత కలిగిన నాయకుడిని. ఈరోజు రాజకీయాల్లో నాకంటూ ఒక ప్రత్యేకత ఉంది. అది తెలుగుదేశంలో ఉంది, నగర సమితి పెట్టినప్పుడు ఉంది, ఉద్యమంలో ఐడెంటిఫికేషన్ ఉంది. నేను ఎప్పుడు ప్రజల మధ్య ఉన్న వ్యక్తిని, ప్రజా సమస్యల మీద పోరాడినటువంటి వ్యక్తిని. ఆ ఐడెంటిఫికేషన్ ఎక్కువ అవడం వల్లే మీరు ఒక పార్టీలో కుదురుకోలేకపోతున్నారు అంటే అది నాకంటే కొంత ఏంటంటే ఇక్కడ ఈ పార్టీలో అంటే వీళ్ళ అంటే విధానాలు, వ్యవహారం అంటే అది కొద్దిగా డిఫరెంట్గా మిగిలిన పార్టీలకు డిఫరెంట్గా ఉంది. అదే జనార్దన్ రెడ్డి, ఇప్పుడు ఒక పార్టీ అంటే మీకు తెలియదు కదా, ఒక క్వార్టరీ ఒక వ్యవస్థ, మీరు వెళ్లే ముందు ఉన్న ఒక వ్యవస్థ ఉంటుంది. అంటే మీరు వెళ్ళాక మీ సీనియారిటీ ఆ క్వార్టరీకి మధ్య డిఫరెన్స్ చూస్తున్నాయా, లేకపోతే పార్టీ నాయకుడితో ఏమైనా ఇబ్బంది వస్తుందా? నాకు ఎవరితోటి నాయకులతోటి ఇబ్బంది లేదు, సీనియారిటీ అనేది లేదు. నేను ఎప్పుడు కూడా దేనికి కూడా కాంప్రమైజ్ కానండి. ముఖ్యంగా నా వ్యక్తిత్వానికి కానీ లేకపోతే ఆత్మగౌరవానికి కానీ ఎప్పుడు కూడా నాకు అంటే ఒక రకంగా నేను దానికి దెబ్బ తగలకుండా చూసుకుంటాను. నా ఆలోచన విధానాలు కూడా అమలు ఎట్లా చేద్దామనే ఆలోచన నాకు ఉంటుంది. ఎందుకు బీజేపీకి రాగానే మీ ఆత్మగౌరవాన్ని ఎవరైనా దెబ్బతీసే విధంగా బిహేవ్ చేశారా? కాదు కదా. ఇప్పుడు మనం ఒకటి ఆలోచిస్తుంటాం. ఇప్పుడు ఈరోజు ఈ రాష్ట్రం లోపల తెలంగాణ వచ్చిందండి రియాలిటీ. ఇవాళ టీఆర్ఎస్ 63 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. 63 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత సంపూర్ణమైన మెజార్టీ ఇస్తే ఆ ప్రభుత్వం, ఆ పార్టీ ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టాలి. తెలంగాణ మొట్టమొదటి చెప్పేది పునర్నిర్మాణం అన్నారు, తర్వాత బంగారు తెలంగాణ అన్నారు. ఏదైనా సరే తెలంగాణ లోపల ఒక మంచి పాలన కొనసాగించాలి. ఇక్కడ ఉండే ప్రజల కష్ట సుఖాల లోపల అధ్యయనం చేసి వాటన్నిటికి కూడా ఏ విధంగా ఒక మంచి అంటే ప్రభుత్వాన్ని ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం ఆలోచించాలి. అటు కాకుండా పూటకు ఒక ఇష్యూను చెప్తూ సమస్యలను అంటే ఇప్పుడు ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని సెంటిమెంట్ని రోజు చేసుకుంటా ఇప్పుడు అయిపోయినాక తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా సెంటిమెంట్ని రోజు చేసే పని ఇంకా అవసరం ఉండదు. ఇప్పుడు మనం దృష్టి పెట్టాల్సింది ఇక్కడ ఉండే సమస్యల